ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం యంత్రాంగాన్ని సిద్దం చేయడంపై వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదని, ఒకవేళ అలా జరిగితే దానిని పూర్తిగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి వైఫల్యంగానే పరిగణిస్తానని జగన్ స్పష్టం చేశారు. అధికార పార్టీ చేసే కుట్రలను, ఇబ్బందులను ఎదుర్కొని ప్రతి చోట వైసీపీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాగుపడిందన్న రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్న, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్లు నోట్లోకి వెళ్ళాయి అన్న, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్న, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి. సార్ గురించి దీనికి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అనేది ఏదైతే జరుగుతా ఉందో, ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్ లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నాయి మాట. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్ని కూడా చెప్తా ఉన్నాం. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. 2 డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది లిస్టులో. ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ 2 కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పన్నుతాడు అని చెప్పి కార్పొరేషన్ లో మన జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. మహానాడును డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిన ఆ గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజల్ని కోరారు. పేదలకు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి శాంతి భద్రతలు కావాలని, రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరంటూ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి దాకా ఎదగడమే వారి విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం అన్నారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు.